రాష్ట్రంలో ఇప్పుడు అన్నాదమ్ముల అనుబంధం సినిమా జోరుగా ఆడుతుంది. అంతేకాదు ఓవర్సీస్ లో కూడా బ్రదర్స్ మూవీ రక్తి కడుతుంది. అమెరికాలో అయితే బాక్స్ ఆఫీస్ వసూళ్లు వద్దిరిపోతున్నాయి. అటు ఆస్ట్రేలియాలో ఆ నటులకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నారు. కలెక్షన్ సునామీ సృష్టిస్తున్న ఆ సినిమాలో డ్రామాను పిండుతున్న నటుడు ఎవరో తెలుసా? మరెవరో కాదు, రేవంత్ రెడ్డి బ్రదర్స్. గత కొన్ని రోజుల నుంచి కట్టుకథలు వింటూ వస్తున్నాము. కట్టుకథ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. అనుమానాలన్నీ కూడా భళ్ళున బద్దలయ్యాయి. ఒప్పందాల లోగుట్టు రట్టయింది. గుంపు బ్రదర్స్ దందా బయటపడిపోయింది. తమ్ముడి కంపెనీ పెట్టుబడుల కోసం అన్న చేసుకున్న అగ్రిమెంట్ బాగోతం బట్టబయలైంది. సోదరుల సెంటిమెంట్ కు ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తే అదే తమ్ముడి పెట్టుబడి అన్న అగ్రిమెంట్ అన్నట్టుగా కనిపిస్తోంది. జోక్ కాకపోతే 15 రోజుల కింద పుట్టిన ఒక కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందా? లేదు, పెడుతుంది అని మీరు అమెరికాలో అగ్రిమెంట్ చేసుకుంటే జనం నమ్మాలా? తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్లో రేవంత్ బృందం స్వచ్ఛ బయో అనే కంపెనీతో ఈ నెల 5వ తేదీన ఒప్పందం చేసుకుంది. అయితే రేవంత్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది స్వచ్ఛ బయోతో కాదు, స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో అని రుజువైంది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు రేవంత్ తమ్ముడు యనుమల జగదీశ్వర్ రెడ్డి. ఈ యనుమల జగదీశ్వర్ రెడ్డికి బినామీయే హర్ష పసునూరి. జనవరిలో సీఎం రేవంత్ రెడ్డితో సెల్ఫీలు దిగిన హర్ష పసునూరి మొన్న స్వచ్ఛ బయో ఒప్పందం జరిగిన సమయంలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. రేవంత్ చేతుల మీదుగా ఒప్పంద పత్రాలు అందుకున్నాడు. అయితే ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు కంపెనీ డైరెక్టర్ యనుమల జగదీశ్వర్ రెడ్డి అక్కడ లేరు. ఎందుకంటే అది రేవంత్ స్క్రిప్ట్ లో భాగం కాబట్టి. తెలంగాణలో 1000 కోట్లతో బయోఫ్యూయల్స్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి స్వచ్ఛ బయో కంపెనీ ముందుకొచ్చిందని, దీనికి సంబంధించి అమెరికాలో ఒప్పందం కుదిరిందని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఎంఓయూ కుదుర్చుకున్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఒప్పందంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ గా మారాయి. సీఎంఓ చెప్తున్నట్టుగా స్వచ్ఛ బయో అనే కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ గానీ సోషల్ మీడియా అకౌంట్ గానీ ఏది కనబడలేదు. ఈ కంపెనీ పేరుతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఎలాంటి సంస్థ నమోదు కాలేదు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా కంపెనీ డీటెయిల్స్ దొరకలేదు. మరోవైపు సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో స్వచ్ఛ బయో చైర్మన్ గా ప్రవీణ్ పరిపాటి అని పేర్కొన్నారు. అసలు ఆయన పేరుతో ఆ కంపెనీ లేకపోవడం పెద్ద ట్విస్ట్. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ కు దిగింది. బ్యూరోక్రాట్లతో వివరణ ఇప్పించే ప్రయత్నం చేసింది. కానీ కన్నుల్లో దొంగ దొరికిపోయిన తర్వాత ఎన్ని సన్నాయి రాగాలు పలికితే మాత్రం ఏం లాభం?